హైదరాబాద్ రాయదుర్గంలోని మల్కన్ చెరువు దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నంది హిల్స్ నుంచి వేగంగా వచ్చిన స్విఫ్ట్ డిజైర్ కారు ఫ్లైఓవర్ బ్రిడ్జిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ యువకుడు స్పాట్లోనే మృతి చెందగా కారు నుజ్జునుజ్జైంది. మృతుడు ఐసీఎఫ్ఐ వర్సిటీకి చెందిన బీబీఏ విద్యార్థి చరణ్గా గుర్తించారు. ఈ ప్రమాదంపై సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శశి అందిస్తారు. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బిఎన్ఆర్ హిల్స్ వైపు నుంచి అతివేగంగా వస్తున్నటువంటి ఒక కారు లిడ్ క్యాప్ వద్ద షేక్పేట్ ఫ్లైఓవర్ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న చరణ్ అనే యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాద దృశ్యాలు భయాందోళనకు గురి చేస్తున్నాయి, భీతావహంగా ఉన్నాయి. అసలు ఈ ప్రమాదానికి గల కారణాలంటే ప్రమాదం ఎలా చోటు చేసుకుంది అన్న అంశాల గురించి మనతో మాట్లాడడానికి రాయదుర్గం ఇన్స్పెక్టర్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదు. సార్ చెప్పండి సార్, అసలు ప్రమాదం ఎలా జరిగింది? ప్రమాద తీవ్రత చాలా దారుణంగా ఉంది. అసలు ఎలా జరిగింది సార్ ఈ ప్రమాదం? ఈ చరణ్ అని చెప్పి ఒక బీబీఏ స్టూడెంట్, అతను 19 years ఏజ్. వాళ్ళ నైట్ 2:30 ప్రాంతంలో ఇంట్లో ఈసుగూడ నుండి బయలుదేరి టువర్డ్స్ మెహిదీపట్నం వెళ్తున్నాడు. అతను ఓవర్ స్పీడ్ రావడం వల్ల లెఫ్ట్ టర్న్ తీసుకునే టైంలో వెహికల్ కంట్రోల్ కాక బ్యాలెన్స్ అవుట్ అయ్యి వెళ్ళి ఫ్లైఓవర్కి హిట్ చేయడం జరిగింది. దాంతో కారు మొత్తం క్రాష్ అయిపోయి కారులోనే ఇరుక్కొని అక్కడికక్కడికి చనిపోయాడు అతను. ప్రమాద తీవ్రత చూసి చాలా దారుణంగా ఉంది. అయితే ఆ సమయంలో అత్యధిక వేగంతో కారు ఉన్నట్టుగా తెలుస్తుంది. అసలు ఎంత వేగంతో కారు ఉండొచ్చు? ఎగ్జాక్ట్లీ స్పీడ్ అని చెప్పలేం, కానీ మనం యాజ్ పర్ సీసీటీవీ రికార్డ్ చాలా ఓవర్ స్పీడ్ కనిపిస్తుంది. అయితే మీ దర్యాప్తులో రెహమత్ నగర్ నుంచి అతను ఎక్కడికి వెళ్తున్నాడు, ఏ పని మీద వెళ్తున్నాడు ఏమైనా తెలిసింది సార్? ఎక్కడికి మెహిదీపట్నం వెళ్తున్నాడని తెలుసు, మరి ఏ పని మీదనే తెలియదు. వెరిఫై చేస్తున్నాం ఎందుకు వెళ్తారు. ఈ మధ్యకాలంలో జరుగుతున్న ప్రమాదాలంటే చాలా మంది కూడా యువకులే దుర్మరణం పాలవుతూ ఉన్నారు. అసలు ఏం చెప్తారు సార్ యువకులు? న్యాచురల్ యువకులు ఓవర్ స్పీడ్ వెళ్ళే అవకాశం ఉంటుంది. ఆ వయసు అలాంటిది. ఎస్పెషల్లీ ఇలాంటి యాక్సిడెంట్లు బారిన పడే వాళ్ళందరూ కూడా 25 to 30 years ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళు మాత్రమే, స్టూడెంట్స్ ఎస్పెషల్లీ. బిలో బైక్స్ అయితే 20 years 21, 20 years అంత ఓవర్ స్పీడ్ వెళ్ళటం. వీళ్ళకు ఆ ఏజ్ ఫ్యాక్టర్ అనుకోవచ్చు, లేదంటే ప్రాపర్ కంట్రోల్ లేకపోవడం, పేరెంట్స్ వాళ్ళ యొక్క కంట్రోల్ లేకపోవడం వల్ల ఇలాంటి యాక్సిడెంట్ జరిగే అవకాశం ఎక్కువ ఉంది. సో పేరెంట్స్ దయచేసి గమనించి వాళ్ళ పిల్లలను ఓవర్ స్పీడ్ వెళ్లకుండా ట్రాఫిక్ పైన అవగాహన కల్పించే విధంగా వాళ్ళు, అదేవిధంగా హై హ్యాండ్ వెహికల్స్ వాళ్ళకి అవసరం ఉన్నంత వరకే ఇప్పించాలి. అనవసరమైన వెహికల్స్, హై హ్యాండ్ వెహికల్స్ ఇప్పించాల్సిన అవసరం లేదు. స్టూడెంట్కి 10 లక్షల బైక్ అవసరం లేదు యాక్చువల్గా. అలాంటివి కొంచెం అన్నెసరీ ప్రొవైడ్ చేయకుండా కంట్రోల్ పెడితే పిల్లల ప్రాణాలతో పాటు వాళ్ళకు కూడా మనశ్శాంతి మిగులుతుంది. లేకపోతే ఫైనల్గా తల్లిదండ్రులే బాధపడాల్సి వస్తుంది. ఇది మితిమీరిన వేగం వల్ల చాలా మంది యువకులు ప్రాణాలను కోల్పోతూ ఉన్నారు. తల్లిదండ్రులు ఈ విషయం పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇటు పోలీసులు సూచిస్తూ ఉన్నారు. అయితే ఉదయం తెల్లవారుజామున 2:30 గంటల ప్రాంతంలో మృతుడు చరణ్ రెహమత్ నగర్ నుంచి బయలుదేరాడు. అయితే 3 గంటల ప్రాంతంలో బిఎన్ఆర్ హిల్స్ నుంచి ఇటు మెహిదీపట్నం వైపుగా వెళ్తున్నటువంటి క్రమంలోనే ఒక్కసారిగా కారును అదుపు చేయలేనటువంటి పరిస్థితుల్లో ఫ్లైఓవర్ని బలంగా ఢీకొట్టాడు. అయితే ఫ్లైఓవర్ను ఢీకొట్టిన వెంటనే కారు ముందు భాగం పూర్తి స్థాయిలో నుజ్జునుజ్జైపోయి ఆ కారులోనే చరణ్ ఇరుక్కుని పోయి ఉన్నాడు. అయితే మృతదేహాన్ని బయటికి తీయడానికి కూడా పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. సుమారుగా గంట సేపు వరకు కూడా శ్రమించి చరణ్ యొక్క మృతదేహాన్ని బయటికి తీయాల్సినటువంటి అవసరం ఏర్పడింది. అయితే లోపల ఇరుక్కున్నటువంటి చరణ్ మృతదేహాన్ని బయటికి తీయడానికి పోలీసులు చాలా వరకు కూడా శ్రమించాల్సిన అవసరం ఏర్పడింది. ఒకసారి మనం చూడొచ్చు, ప్రమాద తీవ్రతకు కారు పూర్తి స్థాయిలో నుజ్జునుజ్జైపోయింది. అతివేగమే ఈ ప్రమాదానికి కారణంగా ప్రస్తుతం పోలీసులు చెప్తూ ఉన్నారు. అయితే అత్యధిక వేగంతో కారును పోనిస్తున్నటువంటి సమయంలో లెఫ్ట్ టర్న్ తీసుకునేటటువంటి క్రమంలో ఇటు చరణ్ కారును అదుపు చేయలేకపోయాడు. అదే సమయంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకుందంటూ కూడా పోలీసులు ఇప్పటికే చెప్తూ ఉన్నారు. సో ప్రధానంగా అత్యధిక వేగమే ఈ ప్రమాదానికి కారణం అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అయితే చాలా వరకు కూడా యువకులే ఈ అత్యధిక వేగంతో వాహనాలను నడుపుతూ ప్రాణాలను కోల్పోతూ ఉన్నారు. కాబట్టి పోలీసులు ఒక సూచన అయితే ఇటు తల్లిదండ్రులకు చేస్తూ ఉన్నారు. అయితే విద్యార్థులు కావచ్చు, తర్వాత యువకులు కావచ్చు, హై ఎండ్ వాహనాలు ఇచ్చే ముందు తల్లిదండ్రులు పునరాలోచించాలి. ఒక్కసారిగా వారి చేతుల్లోకి వాహనాన్ని ఇచ్చిన తర్వాత వారు వేగంతో వెళ్ళి ప్రమాదాలకు కారణం అవ్వడమే కాకుండా వారు ప్రాణాలను కోల్పోవడమే కాకుండా ఇతరుల ప్రాణాలు కూడా తీసేటటువంటి అవకాశం ఉంటుంది. తల్లిదండ్రులకు గర్భశోకాన్ని కూడా మిగిల్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులు పిల్లలకు వెహికల్స్ ఇచ్చేటప్పుడు ఆలోచించాలంటూ కూడా ఇప్పటికే పోలీసులు కూడా సూచిస్తూ ఉన్నారు. ప్రధానంగా పోస్ట్ మార్టం నిమిత్తం ఇప్పుడు చరణ్ మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోస్ట్ మార్టం అయిన తర్వాత కుటుంబ సభ్యులు కూడా చరణ్ డెడ్ బాడీని అప్పగించనున్నారు. కేసు అయితే నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ప్రధానంగా అతివేగమే ప్రమాదానికి కారణం అంటూ కూడా పోలీసులు చెప్తూ ఉన్నారు. ఓవర్ టు స్టూడియో.